ఆ సోషల్ మీడియాలో మా ప్రజాప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం, తప్పుడు ప్రచారాలు, సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను కేటీఆర్ని ఒకటే అడుగుతా ఉన్నా, నీవు పాలమూరు జిల్లాకు ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు? మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తులు మీరు. పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం. మీకు భవిష్యత్తునిచ్చిన పాలమూరును నట్టేట ముంచిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం. మీ నాయన కేసీఆర్ గారికి 2009లో ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చిన ప్రజలు పాలమూరు ప్రజలు. ఎవరైనా సరే అంటే సాయం చేసిన వాళ్లకు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 2009లో ఎంపీగా గెలిచిర్రు. ఆ ఎంపీగా గెలవడం వల్లనే ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఉద్యమం చేయడానికి. తెలంగాణ సాధనలో ఆయన కూడా భాగస్థుడైంది అప్పుడు. సో అంత సహాయం చేసిన పాలమూరు ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు తీవ్ర అన్యాయం చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ విషయానికి వస్తే మీరు పాలమూరు రంగారెడ్డిని 2015లో అంగు ఆరుబాటలతో శంకుస్థాపన చేసి నా నియోజకవర్గమే కరువెన దగ్గర 11/6/2015 11వ తారీఖు జూన్ 2015 రోజు కరువెన ప్రాజెక్టు కాడికి వచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఆ పబ్లిక్ మీటింగ్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా, ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా, ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టించుకొని ఇక్కడే ఉంటా అని చెప్పేసి అప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలకు మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టియండి, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు పాలమూరు ప్రజల దాహార్తిని తీరుస్తా, పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు అది 3 ఏళ్ళు కాదు కదా 9 ఏళ్ళు అయినా పూర్తి చేయలేదు. ఆయన అధికారంలో ఉన్న రోజులు మీకు తెలిసి ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి పెండింగే ఉంది. సో ఎక్కడికక్కడ గాలికి వదిలేసి ఎలక్షన్ల ముందు ఏదో ప్రజలకు మభ్యపెట్టడానికి అంగు ఆర్భాటాలతో కేసీఆర్గా 600 బండ్లు వేసుకొని వచ్చేసి ఆడ నార్లాపూర్ దగ్గర ఒక పంప్ హౌస్ ఓపెన్ చేసేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా పాలమూరు రేపటి నుంచి పాలమూరు ప్రజలకు పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల సంటుతోన పెద్ద పెద్ద ఓటింగ్లలో ప్రచారాలు చేసుకొని ఆ రోజు ఏం చేసిరో మీకు తెలుసు. ఒక మోటార్ ఆన్ చేస్తే వీళ్ళు వచ్చిన అర్ధ గంటకి ఆ మోటార్ బంద్ అయిపోయింది. సో అక్కడ 8 మోటార్లలో ఒకటే మోటార్ అప్పటికప్పుడు ఏదో ఎలక్షన్ల ముందు ప్రచారం చేసుకోవడానికి అంగు ఆర్భాటాలతో వచ్చేసి ఆరంభిస్తే అర్ధ గంటలు ఆగిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఆ పనులన్నీ కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము చేయాలని ఆలోచన చేస్తూ దానికోసమని ప్రణాళికలు సిద్ధం చేసి మేము ముందుకు పోతా ఉన్న విషయం మా పాలమూరు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. సో పాలమూరును ఆ విధంగా మోసం చేసి ఏమీ చేయనందుకే 2023 నవంబర్ 30వ తారీఖు జరిగిన ఎన్నికలలో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఓడగొట్టినో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు 14కు 12 సీట్లు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పట్టం కట్టడంలో కీలక పాత్ర పోషించారు పాలమూరు జిల్లా ప్రజలు. ముఖ్యంగా ఆ గద్వాల అలంపూర్లో కూడా అక్కడ ఉన్న నాయకుల వ్యక్తిగత అంటే వాళ్ళ సొంత బలంతోనే అక్కడ టీఆర్ఎస్ పార్టీ 2 సీట్లు గెలవగలిగింది తప్ప ఏదో టీఆర్ఎస్ పార్టీ బలంతోన గెలిచిందని చెప్పేసి వీళ్ళు ఈరోజు ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. మేము అక్కడ గద్వాల మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాము టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ గెలవగలిగిందని. అదేవిధంగా అలంపూర్లో కూడా కానీ అక్కడ గెలిచింది ఏ విధంగా గెలిచిర్రో టీఆర్ఎస్ పార్టీ ఆ 2 సీట్లు కూడా అందరికీ తెలిసిన విషయం. సో అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం పటిష్టంగా ఉండడం వల్ల అక్కడ ఉన్న వ్యక్తిగతమైన వాళ్ళ ప్రతిభ వల్లనే అక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ అవతల అలంపూర్లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఏ విధంగా ఎవరి ప్రోద్బలంతోన ఎవరి ప్రోత్సాహంతోన గెలిచిండో అది అందరికీ తెలిసిన విషయమే. సో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ. పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు మా అందరి అదృష్టం పాలమూరు జిల్లా ప్రజలుగా మేము ఎమ్మెల్యేలుగా ఈరోజు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మా పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఏ డెవలప్మెంట్ తీసుకున్నా Subscribe us and press the bell icon for more interesting updates.